ఎందుకు వచ్చాం మనము? ఆయనకు సాగిలపడాలి, ఆయనకు నమస్కరించాలి. అంతేకాదు మనకు ఉన్నదేదో ఆయనకు సమర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు జ్ఞానం ఉంటే ఆయనకు సమర్పించాల. నీకు ఏమున్నా, నీకు ఏది ఉన్నా, నీవేమై ఉన్నా, నీకుండే బలము, జ్ఞానము, నీకుండే పలుకుబడి, నీకుండే సామర్థ్యము, నీకుండే తలాంతులు ఏవైనా సరే ఆయన వశానికి అప్పగించాలి. నీకు రక్షణ ఇవ్వడానికి ఇంత గొప్ప త్యాగము చేసి వచ్చిన యేసయ్య కొరకు ఉపయోగపడకపోతే నీ బ్రతుక్కి అర్థమేముంది? ఆయనకు ఉపయోగపడాలి. యేసయ్య ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికి? నీ కార్యము నెరవేరడానికి నన్ను వాడుకో. నీ ఉద్దేశము నెరవేరడానికి నా డబ్బును వాడుకో, నా బలాన్ని వాడుకో, నా తెలివిని వాడుకో. నేను నీ వాడను, నాకున్నదంతా నీది అని ఆయనకు సమర్పించాలి. అది ఆరాధన. ఆరాధన ఆరాధన అన్నట్టుగా అల్లెల్లో అనడం కాదు. నేను నీ వాడను, నేను నీ వాడను, నాకున్నదంతయు ఇది అనడమే ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక.